వచ్చేసి సార్ మీరు కండక్ట్ చేయండి, గేమ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా విద్యార్థులు ఉంటేనే అది మనం సక్సెస్గా ముందుకు వెళ్ళగలుగుతాం. విద్యార్థులు లేనిది మేము ఏం చేయలేం. మీరు ఒక 100 మంది వచ్చారనుకోండి, దానికి తగ్గట్టుగా మనకు ప్లాన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ఇంతమంది అధ్యాపక బృందం ఉన్నారు, వాళ్ళకి ఇన్ఛార్జ్ అప్ప చెప్పేసి మీకు అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. కానీ మీ తోడ్పాటు మాకు అందట్లేదు. ఒకరిద్దరు వస్తే వచ్చినంత మాత్రాన ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ కాదు. మీరు ఎంత పెద్ద మొత్తంలో అంత వస్తే కనుక దాన్ని మనం ప్రతిదీ కూడా మనకి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మనకి సంక్రాంతి ముగ్గుల పోటీలో మనం నిర్వహించడం జరిగింది. మొత్తం కూడా 16 మంది స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. దానిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనేది ఆ రోజు వచ్చిన మనకి ముఖ్య అతిథిగా వచ్చేసి మాజీ జడ్పీసీ గారు అరుణ గారు, మాధవి మేడం, రజిత మేడం ముగ్గురు కలిసేసి జడ్జిగా వ్యవహరించి మరి వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ తీయడం జరిగింది. ఆ రోజు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వారితో పాటు ఎవరైతే దానిలో పాల్గొన్నారో ముగ్గుల పోటీలో వారికి కూడా మరి ప్రిన్సిపాల్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి దానికి వాళ్ళకు కూడా మనము బహుమతి ఇవ్వాల్సిందిగా సార్ కూడా ఆదేశానుసారం కూడా ఈరోజు మనకు పార్టిసిపెంట్స్ ఆల్సో గివెన్ ది ప్రైజ్ అనేది మనం పెట్టుకున్నాము. అలాగే మనకి ప్రతి సంవత్సరం మాకు జనవరి 26 విద్యార్థులు తీసుకొచ్చిన అంశం ఏంటంటే జనవరి 26 అన్ని కాలేజీలలో, అన్ని స్కూళ్ళలో ఆటల పోటీలు ఉంటున్నాయి సార్, మాకు స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని వచ్చారు. కానీ మనం ప్రతిసారి లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే అనేది పెట్టుకున్నాము. అలానే పెట్టుకుందాము. అప్పుడు ఫిబ్రవరిలో ఆ పెద్ద మొత్తంలో మీరు విద్యార్థులు వచ్చినట్లయితే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే కూడా మళ్ళీ మనము పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కనుక మీరు వస్తే అన్ని రకాల పోటీలు మీకు నిర్వహించడం అనేది కళాశాలలో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ ప్రోగ్రామ్కి నేను ఫిబ్రవరి 20 తర్వాత మీకు అనౌన్స్ చేస్తాను. ఫిబ్రవరి 20 తర్వాత అనౌన్స్ చేస్తే మీరు అనౌన్స్ చేసిన డేట్కి అందరూ వచ్చేస్తే మనకి ఆ యొక్క పోటీలను ఒక 10 రోజుల పాటు మనం ఆడుకొని ముగించి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే జరుపుకుందాం. ముఖ్యంగా ఫైనల్ ఇయర్స్ విద్యార్థులు, ఎందుకంటే మీకు లాస్ట్ ఇయర్ ఇలాంటి మీకు విద్యార్థి జీవితం అనేది మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని మీరు మంచిగా మీకు సద్వినియోగం చేసుకుంటే మీరు భవిష్యత్ తరాలకు, మీ పిల్లలకు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ చెప్పుకోవడానికి మేము ఇలా చేసాం, మేము అప్పుడు కళాశాలలో ఉన్నప్పుడు మేము ఈ రకంగా పాల్గొన్నామని చెప్పుకోవడానికి కూడా కనీసాన్ని ఉండకపోతే బాగోదు. కనుక ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ యొక్క ఆటల పోటీల్లో మీరు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే అప్పుడు వచ్చి పాల్గొనాల్సిందిగా నేనైతే ఆశిస్తున్నా. కాబట్టి ఇప్పుడు సంక్రాంతి ముగ్గుల పోటీలు 2025 మరి ఫస్ట్, సెకండ్, థర్డ్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎస్ మౌనిక బీజెడ్సీ ఫైనల్ ఇయర్, శ్రీ జ్యోతిర్మయ బీజెడ్సీ ఫైనల్ ఇయర్. మరి వీరిని ప్రిన్సిపాల్ చేతుల మీదుగా మరి బహుమతి ప్రాణోత్సవం చేయాలని